హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చానమాట. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ, రోటీ, బిర్యానీ, బగారా రైస్, అలాగే రాగి సంగటిలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇంట్లో ఎప్పుడు ఇలాగనే ప్రిపేర్ చేస్తానన్నమాట ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ముందుగా మసాలా కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా వేసిన పప్పు వేసుకున్నానండి. ఇవి బాగా వేగిపోవాలి. ఆ తర్వాత పచ్చెనపప్పు అన్నమాట. మనము ఈ దినుసులన్నీ వేయించుకోవటమే కొద్దిగా ఆలస్యం అండి. ఆ తర్వాత చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా నూనె వేసుకున్నాను. ఇవన్నీ నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. వేరుశనగపప్పు, శనగపప్పు, అలాగే ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, ఇవన్నీ. నేనైతే 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను అనమాట కర్రీ కోసం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా నేను మంట సిమ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మినపప్పు కూడా బాగా వేగిపోయినాయి కాబట్టి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాము. జీడిపప్పు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, అలాగే జీలకర్ర, ఇప్పుడు ధనియాలు, జీలకర్ర కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాము. అలాగే చెక్క 2, అలాగే 4 లవంగాలు, 1 యాలక్కాయ వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేసుకున్నానండి. నువ్వులు వేసుకొని కొద్దిగా లైట్గా వేపుకొని ఆ తర్వాత ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు అన్నమాట. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడైతే వంకాయలు కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను. వంకాయలు నల్లగా కాకుండా ఉండటానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. ఇందాక మనం వేయించుకున్న మినపప్పు, వేరుశనగపప్పు ఇవన్నీ ఒక మిక్సీ బౌల్లో తీసుకున్నాను. తగినంత కారం వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే టమాటాలు కూడా వేసుకున్నానండి. ఒకటైతే మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వంకాయల్ని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకుందాము. పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని
ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ పేస్ట్ అంతా ఇప్పుడు ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకుందాము. ఇలాగే మిగతా వంకాయలు కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే ఒక మట్టి పాత్రలో స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. ఈ మట్టి పాత్రలో వండుకుంటే కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుండిద్దండి. అందుకని నేను మట్టి పాత్రలో వండుకుంటున్నాను అనమాట. కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఈ జీడిపప్పు కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకొని చక్కగా ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాను అనమాట. నూనెలో బాగా మగ్గిపోవాలండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకోనండి. చక్కగా లొట్టలు వేసుకుంటూ తినచ్చు అనమాట. అన్నం మొత్తం రైస్లోకి బాగుండిద్ది, చపాతీ అలాగే రోటీ కూడా చాలా అంటే చాలా బాగుండిద్దండి ఈ కర్రీ వచ్చేసి. ఇప్పుడైతే మూత పెట్టి బాగా మగ్గించుకుందాం కదా, ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక్కసేపు మూత పెట్టి బాగా మగ్గించుకుందామండి. వంకాయలు బాగా మగ్గిపోవాలి. ఇంకొంచెం మగ్గాలన్నమాట వంకాయలు అనేది. కొంచెం టైం పట్టేది కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది ఈ కర్రీ. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకొని ఇప్పుడైతే పూర్తిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం వంకాయలో స్టఫ్ చేసి పెట్టిన పేస్ట్ కొంచెం మిగిలిపోయింది కదా, ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాము. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసాను అనమాట. మనకి కొద్దిగా చిక్కదనం కావాలంటే కాసిన వాటర్ సరిపోతాయండి. లేదు కొద్దిగా కర్రీ అనేది కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకొని నాకైతే ఈ చిక్కదనం సరిపోయిద్దండి, చాలు. ఎందుకంటే బాగా ఉడికిన తర్వాత బాగా చిక్కబడిపోయిద్ది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము. ఇలా గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందామండి. వంకాయలు చూసారా ఎక్కడ అనేది చిదిరిపోలేదు, వంకాయ బాగుందన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది.
అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ వేసుకొని ఇలా రైస్లోకి తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీ, రోటీ, రాగి సంగటికి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, బాయ్. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి.